సో, ఈ వీడియోలో మనము పీడిఎన్ఎఫ్ ఎగ్జాంపుల్ ఒకటి సాల్వ్ చేస్తున్నాను. ఓకేనా? ఇది మనకు ఈ క్వెషన్ ఇచ్చి దీన్ని పీడిఎన్ఎఫ్ కింద కన్వర్ట్ చేయమంటున్నాడు. సో, అసలు పీడిఎన్ఎఫ్‌లో ఉండాలి అంటే రూల్ ఏంటంటే, సో, వితిన్ ద బ్రాకెట్‌లో మనకి అండ్ సింబల్స్ కనిపించాలి. సో, ఔట్‌సైడ్ ద బ్రాకెట్స్‌లో ఆర్ సింబల్స్ ఉండాలి. సో, ఇక్కడ ఔట్‌సైడ్ ద బ్రాకెట్ సింబల్స్‌లో మనకి అండ్ ఉంది. వితిన్ ద బ్రాకెట్‌లోనేమో ఆర్ ఉంది. ఇంకా ఇంప్లికేషన్ కూడా ఉంది. సో, ఎప్పుడు కూడా వితిన్ ద బ్రాకెట్స్‌లో మనకి అండ్ సింబలే ఉండాలి. సో, వీటిని మనం చేంజ్ చేసుకుంటాము బై అప్లయింగ్ ద సమ్ ఫార్ములాస్. సో, ఫస్ట్ క్వెషన్ చూడంగానే మనకి ఇది P ఇంప్లైస్ Q ఫార్మాట్‌లో ఉంది. సో, P యాస్ పర్ స్టాండర్డ్ ఫార్ములా P ఇంప్లైస్ Q మీన్స్ నెగేషన్ P ఆర్ Q. సో, ఈ క్వెషన్‌ని మనం ఈ ఫార్ములా అప్లై చేసి నెగేషన్ P ఆర్ Q కింద రాసుకుందాం. సో, నెగేషన్ P ఆర్ Q అంటే ఏంటి మనకి? సో, ఎంటైర్ టర్మ్‌ని మనం Q అనుకోవాలి. సో, నెగేషన్ P ఆర్ Q అంటే ఎంటైర్ టర్మ్‌ని Q ప్లేస్‌లో రీప్లేస్ చేద్దాం. P implies Q and negation Q or negation P. సో, ఫస్ట్ P implies Q ఫార్మాట్ అప్లై చేశాను. నెక్స్ట్ నెగేషన్ P అగైన్ ఈ వితిన్ ద బ్రాకెట్‌లో మళ్ళీ P implies Q ఫార్మాట్ కనిపించింది. సో, దాన్ని ఎట్లా రాస్తాము? నెగేషన్ P ఆర్ Q దీనికి అప్లై చేశాను. సో, అండ్ ఇక్కడ డీమోర్గాన్‌లో అప్లై చేయొచ్చు. సో, డీమోర్గాన్ రూల్ ఏంటి? నెగేషన్ ఆఫ్ P ఆర్ Q ఉంటే ఈ నెగేషన్ P ఆర్ సింబల్ మనకి అండ్ అవుతుంది. నెగేషన్ Q. ఓకేనా? సో, డీమోర్గాన్ ఏమవుతుంది? నెగేషన్ ఈ ఫస్ట్ 2 ప్రొడక్ట్స్‌కి అప్లై అయ్యి ఆర్ సింబల్ అండ్ అవుతుంది. సో, 2 ప్రొడక్ట్స్‌కి అప్లై చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? నెగేషన్ ఆఫ్ నెగేషన్ Q అంటే డబుల్ నెగేషన్ నుంచి నెగేషన్ ఆఫ్ నెగేషన్ P అంటే P. సో, ఇక్కడ డైరెక్ట్‌గా అప్లై చేసామా Q ఆర్ సింబల్ అండ్ అవుతుంది. నెగేషన్ ఆఫ్ నెగేషన్ P అంటే P. ఇక్కడ డీమోర్గాన్ ప్లస్ డబుల్ నెగేషన్ 2 ఫార్ములాస్ అప్లై చేశాను ఆ స్టెప్‌లో. సో, ఇక్కడ వరకు క్లియర్. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెగేషన్ P ఆర్ సో, నెగేషన్ Pని ఈ సెకండ్ టర్మ్‌తో మల్టిప్లై చేశాను. సో, నెగేషన్ P అండ్ Q అండ్ P ఓకేనా? నెక్స్ట్ ఆర్ Qతో సెకండ్ టర్మ్ మల్టిప్లికేషన్. Q అండ్ Q అండ్ P. ఓకేనా? ఎందుకు ఇలా మల్టిప్లై చేసాము? మనకు కావాల్సిన ఫార్మాట్ ఏంటి? సో, వితిన్ ద బ్రాకెట్‌లో అండ్ సింబల్స్ ఉండాలి. ఔట్ సైడ్‌లో ఆర్ సింబల్స్ రావాలి. సో, అలా వచ్చేటట్టు నేను మల్టిప్లై చేశాను. ఫస్ట్ ప్రొడక్ట్‌ని ఈ సెకండ్ ప్రొడక్ట్‌తో మల్టిప్లై. నెక్స్ట్ ఆర్ సింబల్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాసి సెకండ్ Qని మళ్ళీ ఈ ప్రొడక్ట్‌తో మల్టిప్లికేషన్ అప్లై చేశాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెగేషన్ PR. సో, P అండ్ నెగేషన్ P అంటే మనకి ఫాల్స్. ఓకేనా? ఆర్ Q అండ్ Q అంటే Q అండ్ P. ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మీకు అంతగా ఐడియా రాకపోతే ఇక్కడ రాసుకొని చూడండి. ఏం రాసాను నేను? P అండ్ నెగేషన్ P. P అండ్ నెగేషన్ P. సో, P వాల్యూస్ ఏముంటాయి మనకి పాసిబిలిటీస్? ట్రూ, ఫాల్స్. నెగేషన్ P అంటే ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. సో, ఈ 2 కాలమ్స్‌కి అండ్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఫాల్స్. ట్రూ ఫాల్స్ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ట్రూ ఉన్నా కూడా ఫాల్సే. అండ్ అంటే ఓన్లీ ట్రూ ఉంటేనే ట్రూ కదా! సో, ఏమైతుంది? P అండ్ నెగేషన్ P. P అండ్ నెగేషన్ P అంటే దాని ప్లేస్‌లో ఏం రాసాను? ఫాల్స్. ఓకేనా? ఫాల్స్ వచ్చింది మనకు ఆన్సర్. ఫాల్స్ అండ్ Q. నెక్స్ట్ ఆర్ యాజ్ ఇట్ ఈజ్ రాసి ఇక్కడ చూడండి Q అండ్ Q అంటే మనకి ఆన్సర్ Qనే. Q అండ్ Q అంట. Q అంటే ట్రూ, ఫాల్స్ పాసిబిలిటీస్. అగైన్ Q అంటే ట్రూ, ఫాల్స్ పాసిబిలిటీస్. సో, ఈ 2 కాలమ్స్‌కి అండ్ అప్లై చేయాలంట. అండ్ అప్లై చేస్తే ఏమవుతుంది? ట్రూ ఉంటే ట్రూ, ఫాల్స్ ఉంటే ఫాల్స్. మనకేమొచ్చింది మళ్ళీ? ట్రూ, ఫాల్స్ అంటే దేనికి ఈక్వల్? Qకి ఈక్వల్. సో, Q అండ్ Q చేస్తే ఏంటి? అగైన్ Qనే వచ్చింది ఆన్సర్ మనకి. ట్రూ, ఫాల్స్ అంటే దేనికి ఈక్వల్ అమ్మా? Qకి. సో, అందుకు Q అండ్ Q అంటే ఏం రాసాము? Q రాసాము అండ్ P. ఓకేనా? నెక్స్ట్ నెగేషన్ PR. F అండ్ Q అంటే F, R, Q అండ్ P యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను.
సో, ఇలా నేను రాసేటప్పుడు మీకేమైనా డౌట్ వస్తే ఈ ప్రాసెస్ చేసుకొని చూడండి. ఎఫ్ అండ్ క్యూ అంటే ఏం రాయాలి? ఎఫ్ అంటే ఆల్‌వేస్ ఎఫ్. క్యూ అంటే 2 పాసిబిలిటీ వాల్యూస్ ఉంటాయి. సో, ఆ 2 కాలమ్స్ రాసి రెండిటికి అప్లై చేయండి. అండ్ సింబల్ అప్లై చేస్తే మనకి అగైన్ ఎఫ్ వస్తది. నెక్స్ట్ ఆర్, క్యూ అండ్ పి యాజ్ ఇట్ ఈజ్ రాసాను. నెగేషన్ పిఆర్, ఓకేనా? ఎఫ్ ఆర్ క్యూ అండ్ పి అంటే క్యూ అండ్ పి వస్తది మళ్ళీ. అవి కూడాని, ఓకేనా? మళ్ళీ చేసి చూపించాలంటే మనకి ప్రతీదీ చూడండి. ఎఫ్ అంటే ఏంటి? పాసిబిలిటీ వాల్యూస్ ఆల్వేస్ ఫాల్స్. ఆర్ సంథింగ్‌తో చేద్దాము. ట్రూ, ఫాల్స్. సో, ఎఫ్ఆర్‌పి ఏమవుతుంది? ఎఫ్ఆర్ క్యూ అండ్ పి అంటే మళ్ళీ క్యూ అండ్ పినే వస్తది. అంటే ఏదైనా సంథింగ్ వేరియబుల్‌ని ఎఫ్‌తో ఆర్ అప్లై చేస్తే మనకి అగైన్ సంథింగే వస్తది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రాసి చూపించాను. ఎఫ్ అంటే ఆల్వేస్ ఫాల్స్. సంథింగ్ అంటే ఒక వేరియబుల్ పి తీసుకున్నాను. పి అంటే ట్రూ, ఫాల్స్ ఉంటాయి. సో, ఈ 2 కాలమ్స్‌కి ఆర్ అప్లై చేస్తే ఏమొచ్చింది? ఆర్ అంటే ఎనీ ట్రూ ఉంటే ట్రూ వస్తది. బోత్ ఫాల్స్ ఉంటే ఫాల్స్ కదా! ట్రూ, ఫాల్స్ వచ్చింది. అంటే ఆర్ అప్లై చేసినప్పుడు ఏమొచ్చిందన్న కాలమ్ నేమ్ ఏంటి? ట్రూ, ఫాల్స్ అంటే దేనికి ఈక్వల్? పికి ఈక్వల్. ఓకేనా? ఆ ఫార్ములా అప్లై చేసి ఎఫ్ఆర్ సంథింగ్ అంటే సంథింగ్ ఆన్సర్. సో, క్యూ అండ్ పి ఇటు వరకు. సో, ఇప్పుడు చూడండి మనకి సో, పీడీఎన్ఎఫ్ అంటే ఏం చెప్పాను? సో, వితిన్ ద బ్రాకెట్‌లో అండ్ సింబల్ ఉండాలి. ఔట్‌సైడ్ ద బ్రాకెట్ ఆర్ సింబల్ ఉండాలి. సో, ఇక్కడి వరకు క్లియరే. కానీ ఇంకొక ఎక్స్‌ట్రా రూల్ ఏంటంటే, సో, ప్రతి ప్రొడక్ట్‌లో గూడా మనకి 2 వేరియబుల్స్ గూడా కవర్ అవ్వాలి. క్వెషన్‌లో మనకి పీక్యూ‌లతో ఉంది కదా! సో, అలా ప్రతి ప్రొడక్ట్‌లో గూడా పీక్యూ ఉండాలి. ఇక్కడ ఓన్లీ పీతో మాత్రమే వేరియబుల్ ఉంది. క్యూ మిస్ అయింది ఇక్కడ మనకి ఫస్ట్ ప్రొడక్ట్‌లో. ఇది ఓకే. క్యూ అండ్ పి కరెక్ట్‌గానే ఉంది. కానీ ఫస్ట్ ప్రొడక్ట్‌లో మనకి క్యూ మిస్ అయింది కాబట్టి ఆ మిస్సింగ్ వేరియబుల్ యాడ్ చేయాలి. నెగేషన్ పి అండ్ ఏం మిస్ అయింది? క్యూఆర్ నెగేషన్ క్యూ మిస్ అయింది. సో, ఆర్, క్యూ అండ్ పి యాజ్ ఇట్ ఈజ్ అట్లా రాసుకుంటాం. ఆ ప్రొడక్ట్‌తో మనకి ఏ ప్రాబ్లమ్ లేదు కాబట్టి. సో, మిస్ అయిన వేరియబుల్‌ని ఇలా ఎందుకు యాడ్ చేసామంటే, సో, ఇలా చేయటం వల్ల మనకి అగైన్ నెగేషన్ పినే వస్తది ఆన్సర్. సో, క్యూఆర్ నెగేషన్ క్యూ. క్యూ క్యూ నెగేషన్ క్యూ, క్యూఆర్ నెగేషన్ క్యూ చేయాలి కదా! ఫస్ట్ క్యూ అంటే ట్రూ, ఫాల్స్. సో, నెగేషన్ క్యూ అంటే ఫాల్స్, ట్రూ. ఈ 2 కాలమ్స్‌కి ఆర్ అప్లై చేసినప్పుడు ట్రూ, ట్రూ. సో, అంటే ఈ బ్రాకెట్‌లో దానికి ఆన్సర్ ఏమొచ్చింది? ట్రూ. ఇప్పుడు చూడండి. సంథింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్‌ని ట్రూతో అండ్ అప్లై చేయాలి. పి అంటే ట్రూ, ఫాల్స్. ట్రూ అంటే ట్రూ. సో, పి అండ్ ట్రూ ఈ రెండిటికి అండ్ అప్లై చేస్తే ట్రూ, ట్రూ అంటే ఫాల్స్. సో, ట్రూ, ఫాల్స్ అంటే దేనికి ఈక్వల్? పికి ఈక్వల్. సో, ఏదైనా సంథింగ్ ఒక వేరియబుల్‌ని ట్రూతో అండ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి? సంథింగే వస్తది. అంటే ఇప్పుడు ఈ వేరియబుల్‌ని దీంతో ట్రూతో అండ్ చేసినప్పుడు ఏమవుతది? సంథింగ్ అంటే ఇక్కడ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? నెగేషన్ పి. సో, ఇలా చేయటం వల్ల అండ్ బ్రాకెట్‌లో క్యూఆర్ నెగేషన్‌కి యాడ్ చేయడం వల్ల మనకి నెగేషన్ పినే వస్తది. ప్రీవియస్ స్టెప్పే వచ్చింది. ఓకేనా? మిస్సింగ్ ద వేరియబుల్ ఇక్కడ రాసుకుంటాం. సో, రాసినాక నెగేషన్ పి అండ్ క్యూ మల్టిప్లికేషన్ నెగేషన్ పి అండ్ క్యూ ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ ఆర్ క్యూ అండ్ పి. ఓకేనా? ఇక్కడ ఏం చేసామంటే మిస్సింగ్ టర్మ్‌ని నేను యాడ్ చేసుకున్నాను. ఎలా యాడ్ చేయాలి? ప్రీవియస్ వేరియబుల్ ఉన్నది మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. సో, ఇలా చేయడం వల్ల నాకు ప్రీవియస్ నెగేషన్ పినే వచ్చింది అప్లై చేసి చూస్తే. ఓకేనా? సో, తర్వాతి స్టెప్‌లో ఏంటంటే నెగేషన్ పి అండ్ క్యూ, ఓకే. ఈ ఆర్ సింబల్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాసి నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ లాస్ట్ స్టెప్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. వితిన్ ద బ్రాకెట్‌లో అండ్ సింబల్ ఉండాలి. ఔట్‌సైడ్ ద బ్రాకెట్‌లో ఆర్ సింబల్స్ ఉండాలి. ప్రతి ప్రొడక్ట్‌లో కూడా పీ, క్యూలతో కవర్ అవ్వాలి. సో, పీ, క్యూ కవర్ అయింది. అండ్ సింబల్ ఉంది.
ఇందులో గూడా పీక్యూ కవర్ అయింది. అండ్ సింబల్ ఉంది. పీక్యూ కవర్ అయింది. అండ్ సింబల్ ఉంది. సో, ఔట్ సైడ్ బ్రాకెట్‌లో మనకి ఆర్ సింబల్ కనిపించింది. సో, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఫార్మాట్ ఫర్ ద పీడీఎన్ఎఫ్. థాంక్ యూ.